పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. జగనన్న కాలనీలో ర్యాలీ చేపట్టిన మంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఈసీ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్ పై కేసులు నమోదు చేయడంతో వాళ్లు చేస్తున్నది తప్పుడు ప్రచారమని అర్థమైందన్నారు. మోటార్ సైకిల్స్ పై టీడీపీ కార్యకర్తలను పంపి జగన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. టీడీపీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 2019లో అసెంబ్లీలో ఇది మంచి యాక్ట్ అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆనాడు మాట్లాడి ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారు దాచుకో దోచుకో అన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఇవాళ తమపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఏలూరులో తన కుమారుడిపై టీడీపీ వాళ్లు ఓడిపోతున్నామని తెలిసి దాడులు చేస్తున్నారని దుయ్యపట్టారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019లోనే వస్తే అసెంబ్లీలో ఇది చాలా గొప్పది, చాలా మేలు జరుగుద్ది, చాలా మంచి జరుగుద్ది, ఇది మంచి యాక్ట్, ఇది ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మన పయ్యావుల కేసు దీని మీద అసెంబ్లీలో అనార్గళంగా మాట్లాడటం జరిగింది. మీకు ఆల్రెడీ చూడండి. ఇది బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినటువంటి బిల్ అధ్యక్ష, తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి